Hello friends, please like, share and subscribe to this channel. ఇవాల్టి వీడియో యాక్చువల్గా ఇట్స్ ఎ స్పెషల్ వీడియో, ఎందుకంటే ఇట్స్ అబౌట్ యాట్, సన్బోర్న్ యాట్ హోటల్ ఇన్ లండన్ అనమాట. యాక్చువల్గా మనం యాట్స్ అంటే గుర్తుకొచ్చేది విజయమాల్యా దగ్గర ఒక యాట్ ఉండేది, లేకపోతే ఫుట్బాలర్స్ దగ్గర ఉంటాయి, మేబీ క్రికెటర్స్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే బిలియనీర్స్ అండ్ మన ముఖేష్ అంబానీ దగ్గర ఒక యాట్ ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని యాట్స్ని ఇలా హోటల్స్గా కన్వర్ట్ చేశారు. సో గివ్ యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ టు లివ్ ఇన్ ఎన్ యాట్. సో మేము యాక్చువల్గా లండన్లో వెళ్ళాము. ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. వీ ఎంజాయ్డ్ ఇట్ క్వైట్ అ లాట్. నేను హైలీ రికమెండ్ చేస్తాను వేయాలని. ఇట్ ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది కొంచెం ప్రైస్. ఆల్మోస్ట్ మాకు £230 పడింది పర్ నైట్. సో వీ లుకింగ్ అరౌండ్ 23,000 రూపీస్ పర్ నైట్ అనమాట. అగైన్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇస్ ఎక్స్ట్రా ఇంక్లూడెడ్ కాదు అందులో. సో వై వెయిట్, లెట్స్ గో గైస్. చూద్దాం పదండి యాట్ హోటల్ని. అవుట్ సైడ్ ఆఫ్ సన్బోర్న్ యాట్ లండన్ అండి. ఇదిగోండి మొత్తం యాట్ మొత్తం కనిపిస్తుంది. వచ్చేది కెన్ షో యూ. అది ఎవ్రీ ఫ్లోర్లో ఒక రూమ్స్ ఉన్నాయి చూడండి మీకు. అది ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ యాట్ హోటల్ రాసింది అక్కడ. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఇంకా మీకు ఫ్రంట్. అది చుట్టూ ఇక్కడ జురాసిక్ వరల్డ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ డైనోసార్స్, మూవింగ్ డైనోసార్స్ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. లండన్ ఎక్సెల్ ఓన్లీ ఫర్ 1 month ఇక్కడ. నెక్స్ట్ ఇందాక బ్రిడ్జ్ చెప్పాను, ఆ బ్రిడ్జ్కి వెళ్ళాలి అంటే ఇదిగోండి ఇట్లా వాక్ చేసేసుకుంటే వెళ్ళిపోవాలి ఆ పైకి ఎక్కడానికి. బ్రిడ్జ్ అట్లా వాక్ చేసేసుకొని ఆ పక్కన స్టెప్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి పైకి వెళ్ళాలి. ఆ యాట్ చుట్టుపక్కల చూడటానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే కేబుల్ కార్స్ ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న క్యూబికల్స్ లాగా చిన్నగా మూవ్ అవుతున్నాయి. ఆ పొడుగు డోమ్ లాగా ఉంది చూసారా, అదేమో O2. అక్కడ చాలా షోస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కలంతా హోటల్స్. యాట్ ఎదురుగా నో హోటల్ అనేది ఒక 4-star హోటల్. ఇంకోవైపు చూసుకుంటే మీకు ఎక్సెల్ లండన్ కనిపిస్తుంది. అక్కడ జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో అక్కడ డాక్స్లో ఉన్నది మీకు ఇది సన్బోర్న్ యాట్ హోటల్ అనేది. సో అక్కడ డాక్స్లో పెట్టేశారనమాట. స్టాటిక్గా ఉంటుంది, ఇంకా కదలకుండా ఉంటుంది. సో మనం ఇప్పుడు దాని నుంచి లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక కార్ పార్క్ ఉంటుంది. కార్ పార్క్లో కార్ పెట్టేసేసుకొని కొంచెం నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్స్ దగ్గర మనం బటన్ నొక్కేస్తే మనకి చెప్తుంది, అంటే 3rd floorలో రిసెప్షన్ ఉంది. వెళ్తున్నాం లోపలికి, లిఫ్ట్ లోపలికి. నెంబర్ లిఫ్ట్స్ వాడాలి మనం ఫ్లోర్స్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా కార్డ్ పెట్టాలి. ఆ కార్డ్ పెడితేనే మనల్ని అలౌ చేస్తారు లోపలికి. ఇప్పుడు మనం రిసెప్షన్లోకి వెళ్తున్నాం. నెంబర్ 3 నొక్కేసి అన్ని ఫ్లోర్స్లో రూమ్స్ ఉన్నాయండి. సో లిఫ్ట్ వచ్చేసింది రిసెప్షన్ దగ్గరికి. ఓపెన్ చేయగానే మీకు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ చూడండి మీకు స్పైరల్స్ లాగా ఒక స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి, 3rd floor నుంచి 4th floorకి వెళ్ళడానికి. అక్కడ మధ్యలో షాండ్లయర్ ఉంది. అక్కడ బ్యూటిఫుల్గా అసలు చాలా వ్యూ చాలా బాగా చేశారు. ట్రీస్ కానీ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. ఇది కారిడార్ అనమాట. అక్కడ నుంచి మీరు 3rd floorలో ఉన్న రూమ్స్ అన్నిటికి వెళ్ళొచ్చు. అక్కడ కొన్ని టాయిలెట్స్ ఉన్నాయి కూర్చోవడానికి. క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ ట్రీ అంతా పెట్టేశారు. ఇక్కడ నుంచి మీకు కూర్చుంటే చాలా వ్యూస్ బయటికి బాగా కనిపిస్తాయి వ్యూస్, ఎందుకంటే డాక్స్లో ఉంది కాబట్టి. అది రిసెప్షన్ కనిపిస్తుంది చూడండి మీకు రైట్ సైడ్లో. అక్కడ అది మీకు స్పైరల్ స్టైర్స్, షాండ్లయర్. ఆ స్పైరల్ స్టైర్స్ని మనం ఎక్కేస్తే 3rd floor నుంచి 4th floorకి, 4th floor నుంచి 5th floorకి ఉన్నాయి యాక్చువల్గా స్టేర్స్. సో చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళచ్చు. ఇట్లా చుట్టూ చూడండి షాండ్లయర్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. మేము రాత్రి డిన్నర్ తిన్నాము, బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఆ రెస్టారెంట్ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. దాని పైకి వెళ్దాం. ఇది ఒక రెస్టారెంట్, ల్యాండ్స్ అండ్ రెస్టారెంట్ అని. మీరు ఇక్కడ స్టే చేయకపోయినా ఊరికి వచ్చేసేసి మనము ఉండి ఇక్కడ ఉండకపోయినా డిన్నర్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టీ అంటారు. సో శాండ్విచెస్ కానీ కేక్స్ కానీ అన్నీ పెడతారు. ఆల్మోస్ట్ 60
pounds అంటే 6,000 రూపీస్ ఆఫ్టర్నూన్ టీ అవుతుంది మీకు. ఇది హైయెస్ట్ డెక్ అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా రిసెప్షను, ఇక్కడ కూడా కూర్చోడానికి సోఫాలు. సో కంఫీ. ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీ, కూర్చోవచ్చు. వ్యూస్ ఇక్కడ సో లోపల ఈ ఏరియా మాత్రం చాలా బాగా నీట్గా చేశారండి. ఇంకా బయటికి వెళ్ళడానికి ఉంది డెక్స్కి. ఓపెన్ చేసేసుకుని వెళ్ళిపోతాం బయటికి మనం. ఇది డెక్. సో వింటర్ కాబట్టి ఎవరు కూర్చోవట్లేదు ఇక్కడ. అదే మీకు సమ్మర్లో అయితే ఇంకా అసలు ఈ డెక్ అంతా ఫుల్ ఆక్యుపై అయి ఉంటుంది. సో ఇది చల్లగానే ఉంది, చాలా బెటర్గా ఉంది వెదర్ చెప్పాలి అంటే డిసెంబర్కి ఇక్కడ. సో మీకు ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ చూపిస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్, అది కూడా బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. మీరు ఆ బ్రిడ్జ్ ఎక్కాలి, స్టెప్స్ ఎక్కేసేసి క్రాస్ చేసుకుని అదర్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బ్యూటిఫుల్ వ్యూ చూడండి యాట్లో నుంచి చుట్టూ అంతా అనమాట. మళ్ళీ లోవర్ డెక్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. తీసుకోండి, ఇది లోవర్ డెక్ వెళ్ళొచ్చు మనం అక్కడ నుంచి. స్టెప్స్ ఉన్నాయి. ఇది లోవర్ డెక్, ఇది లోవర్ డెక్ వెళ్తాం. ఇక్కడ కూడా మళ్ళీ కూర్చోడానికి కదా ఇందాక మీకు ల్యాండ్స్ అండ్ రెస్టారెంట్ అని చెప్పాను. ఆ రెస్టారెంట్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి బయటికి రావడానికి ల్యాండ్స్ అండ్ రెస్టారెంట్ నుంచి డెక్కింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ బ్లాక్ చేసేసారు వెళ్ళడానికి. ఇక్కడ దాకా లాగేద్దాం ఇప్పుడు. అది ఇక్కడ ఇంకా వెళ్ళొచ్చు. సో చూడండి ఇక్కడ కూడా ఇంకా కిందకి వెళ్ళడానికి ఉంది కానీ ఇంకా బ్లాక్ చేసేసారు వెళ్ళలేకుండా. సో మనకి ఒక 3 layers to 4 layers ఉన్నాయండి డెక్కింగే. సో మీకు ప్రాపర్ సమ్మర్ కనుక మీరు వస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. యూ కెన్ ఎంజాయ్ అలాట్. మీరు ఒక సన్బార్న్ హోటల్లో ఉండకపోయినా మీరు ఓన్లీ ల్యాండ్స్ అండ్ రెస్టారెంట్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చు డిన్నర్కి కానీ లంచ్కి కానీ. సో దట్స్ ఫైన్. అది వచ్చి ఇక్కడ కూర్చొని డిన్నర్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. అకామిడేషన్ ఈజ్ ఆన్ ద స్లైట్లీ ఎక్స్పెన్సివ్ సైడ్ అండి, అది ముందు చెప్పాను కాబట్టి. ఆల్మోస్ట్ మాకు 250 pounds దగ్గర పడింది. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 25,000 అనుకోండి, 23,000 నుంచి 25,000 దాకా పడుతుంది డిపెండింగ్ అపాన్. But it's actually a static boat. It doesn't move. Okay, let's go upstairs, Pranay. So then మీకు రెస్టారెంట్స్ అన్ని చూపించాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ అవర్ కారిడార్ అండ్ అవర్ రూమ్. ఓకే అండి, ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళేసేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేస్తే అక్కడ నుంచి మనం రూమ్స్ ప్లస్ కారిడార్కి వెళ్ళాలి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ ఆ ఏరియా అంతా. లెట్స్ గో. ఇప్పటి నుంచి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాం. రాగానే మీకు కూర్చోడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా కూర్చోడానికి సోఫాలు, చైర్స్ ఇచ్చారు. ఇది అండ్ దెన్ మనము ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ. మాది ఎగ్జిక్యూటివ్ ఫ్యామిలీ రూమ్ 2016 ఇచ్చారు. సో పెట్టుకోండి. I need to put the card in where the arrow is. You put it in and then you take it out. And that's the train line. That's it. ఇక వచ్చేసాం. ఇదిగోండి కారిడార్. అది మాది 2016 డైరెక్ట్గా ఎదురుగా ఇచ్చేసారు, ఎక్కువ దూరం నడవకుండా. ఇది కారిడార్. జస్ట్ ఇంకా మీరు లోపలికి వస్తే ఇంకా ఇట్స్ లైక్ హోటల్ పెద్ద హోటల్ లాగా. లాట్స్ ఆఫ్ రూమ్స్. ఇంకా ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. సో రూమ్ తర్వాత లోపలికి వస్తే అది 016. ఓకే, రూమ్లోకి వచ్చిన తర్వాత మీకు మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఒక కబోర్డ్ లాగా ఇచ్చాడు. కబోర్డ్ తర్వాత మిర్రర్, తర్వాత మనకు ఒక ఇక్కడ బాత్రూమ్, షవర్ క్యూబికల్. స్టాండర్డ్ మనకి ఏ స్టాండర్డ్ హోటల్కి వెళ్ళినా ఇట్లా ఉంటాయి స్టాండర్డ్గా మనకి క్యూబికల్. మంచి పని ఏంటంటే ఇక్కడ టైల్స్ కింద అండర్ ఫ్లోర్ హీటింగ్ ఇచ్చాడు. సో అందుకని వామ్గా ఉంది బాత్రూంలోకి వెళ్ళగానే మనం కాల్ పెట్టినా కూడా. సో బెడ్ యాజ్ యూజువల్ డబుల్ బెడ్ ఆర్ కింగ్ బెడ్. ఇది మోరీ ఒక టీవీ, ఒక మినీ బార్ ఇచ్చాడు. సో వీ కెన్ పుట్ సమ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్ హియర్. కబోర్డ్స్ and as usual make a coffee maker, lavaza coffee maker, kettles and everything else, and sofa. Say hello with it. Say hello chinu. Hello. Sofa. So a bed, sofa, ఇది కూడా సోఫా బెడ్ లా కన్వర్ట్ అవుద్ది. తర్వాత మీకు బాల్కనీ ఇచ్చాడు.
So, okay. Okay. Let's open the door, Chidi. Open So Jema. we're going to go into the balcony now. The balcony, yeah. So here's సో the చిన్న బాల్కనీ ఇచ్చాడు. సో మీకు 2 చైర్స్ కూర్చోడానికి. Oh, and I'll warn you. ఇందాక చూపించిన బ్రిడ్జ్ మీకు అదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. So that's the వ్యూస్, deck. బ్యూటిఫుల్ వ్యూస్. ఇది డెక్. మనకి I ఇక్కడ told బాల్కనీ. you it was a static boat, so it doesn't move. It doesn't move, yeah. It's a yacht which And doesn't there move. are also docks, and you can see the bridge a bit closer. అదిగోండి. There. And there Beautiful. are also that side you can see the ఇప్పుడే cable ఇప్పుడే cars. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మీకు రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో. And then మేఘాల that మధ్యలో side you have the cable cars. అదిగో that కేబుల్ are a కార్స్ bit వెళ్తున్నాయి చూడండి. further away. చిన్న పెట్టెల్లాగా ఉన్నాయి, చిన్నగా వెళ్తున్నాయి. You have to pay £5 for each Yeah, passenger £5. to go, but under 3 is free. సో ఈ అంటే పే 5 పౌండ్లు ఆ కేబుల్ కార్లో వెళ్ళాలి అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి 5 పౌండ్లు కట్టాలి. సో అంటే ఆయిస్టర్ కార్డు ఇలాంటిది ఏమైనా ఉంటే యూ కెన్ గో ఫర్ 5 పౌండ్స్. లేకపోతే అక్కడ టికెట్ ఆఫీస్ దగ్గర కొనుక్కోవాలంటే ఇంకో పౌండ్ ఎక్స్ట్రా 6 పౌండ్స్. సరేనా అండి, ఇది మా సన్బోర్న్ యాట్ హోటల్. డెఫినెట్గా విజిట్ చేయండి జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. లోపలగా రూమ్స్ ఇట్స్ నాట్ మామూలుగా హోటల్ లేకపోతే మీకు రాడిసన్ బ్లూ ఇలానే ఉన్నాయి రూమ్స్ బాగా. బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఒక యాట్లో ఉన్నాము, యాట్లో వాటర్లో పక్కన బాల్కనీ. సో వీ నీడ్ టు పే మోర్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే ఓకే గైస్, సైనింగ్ ఆఫ్.